ఇక్కడ మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దేవునికి బాగా తెలుసు. అండ్ హీఈస్ గోయింగ్ టు స్పీక్ టు అస్ అండ్ మినిస్టర్ టు అస్. దేవుడు మనతో ఆయన వాక్కు ద్వారా మాట్లాడి మనల్ని దర్శించబోతున్నాడు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1 వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 8 వర్స్ 1. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1 వచనం. జ్ఞానులతో సములైన వారు ఎవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారు ఎవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు ఇచ్చును. ఎంతమందికి ముఖాలు ప్రకాశించాలని ఇష్టం? ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, ఫెయిర్ అండ్ లవ్లీ, గ్లో, ఇలాంటివి బాగా చూస్తూ ఉంటాం కదా. కాస్మెటిక్స్ మీద, బ్యూటీ ప్రోడక్ట్స్ మీద ప్రాముఖ్యంగా ఇది వాడండి గ్లో అయిపోద్ది ఫేస్ అనగానే కొనేసుకుంటున్నారు. ఈ జ్యూస్ తాగండి మీ ముఖం ప్రకాశిస్తుంది అనగానే ఎంత ఆరాట పడిపోతుంటామో. నా ముఖం ప్రకాశించాలి, బాగా కనబడాలి, నా ముఖంలో మంచి తేజస్సు ఉండాలి, రేడియన్స్ ఉండాలి అని ఈ లోకంలో లోక సంబంధమైన అందం కొరకు, సౌందర్యం కొరకు చాలామంది ఆరాట పడుతూ ఉంటారు. కొంతమంది దాదాపు రోజుకు ఒక అరగంట మినిమం అద్దం ముందే గడుపుతారు కదండి. మగపిల్లలు అయితే ఇంకా ఎక్కడ అద్దం కనబడితే అక్కడ ఇలా దువ్వేస్తూ ఉంటారు. అక్కడ ఏముంటుందో తెలియదు. మరి నాకు కారు అద్దం కనబడినా ఓకే, ఏం కనబడినా సరే నిలబడిపోయి అది బాగానే ఉంటుంది. మళ్ళీ 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 సెల్ఫ్ గ్రూమింగ్ అనమాట. ఇంకా బాగా కనబడాలి, ఎక్కడైనా ఏదైనా తేడా వచ్చిందేమో, ఎక్కడైనా ఏదైనా బాగాలేదేమో అని చాలా కాన్షియస్గా మనం ఉంటాం. భౌతిక సంబంధమైన అందము, సౌందర్యం కలిగి ఉండాలని. కానీ దేవుని వాక్యము భౌతిక సంబంధమైన అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదండి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. ఎవరైనా అందంగా ఉంటే అందాన్ని చూసి మోసపోవద్దు. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అనే ఒక సామెత ఉంది. మెరిసేవన్నీ బంగారం కాదంట. మెరిసేవన్నీ, ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎండ, ఇలాంటి సమ్మర్ సీజన్, మండుట ఎండ, దూరం నుంచి చూస్తూ ఉంటే ఒకటి తల మెరుస్తుందంట దూరం నుండి. ఇంకా మెరుస్తుండేసరికి అనుకున్నాడు ఎవరో గోల్డ్ చైనో లేకపోతే గోల్డ్ ఇయర్ రింగో అలా పడిపోయి ఉంటుంది, పడిపోయి ఉంటుంది. వాళ్ళు వచ్చే లోపు నేను దాన్ని తీసేసుకోవాలి, ఐ మస్ట్ గ్రాబ్ ఇట్. ఆ బంగారం అమ్ముకుంటే ఒక నెల రోజుల జీతంగా అది ఇంకెక్కువే డబ్బులు వస్తాయి కదా అని దాన్ని చూస్తూ అది దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా ప్రకాశిస్తుందంట. ఎండకి బాగా షైన్ అవుతుంటే వెళ్ళాడు, టక్కుని పిక్ చేశాడు. ఎందుకు అనిపించింది, ఎవరైనా సడన్గా చూసి నా దగ్గరకు వచ్చి ఇది నాదంటారా లేకపోతే నా పాకెట్స్ ఏమైనా వెతికితే దొరుకుతానా అని దాన్ని మింగేశాడంటండి. తర్వాత ఆపరేషన్ చేయించుకొని ఆ బంగారు ఆభరణాన్ని బయటకు తీయొచ్చని ఇమ్మీడియట్గా మింగేశాడంట. మింగేసిన తర్వాత నుంచి కడుపు నొప్పి స్టార్ట్ అయిందంట. కడుపు నొప్పి స్టార్ట్ అయ్యి ఇంతకీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే ఒక పురుగు అంట అతను మింగేసింది. ఏంటది పురుగు? అది ఎండలో దాని రంగు ఎల్లో కలర్లో ఉంది, అది మెరుస్తూ ఉంది. ఆ షైనింగ్ చూసి మనోడు భ్రమపడిపోయాడు అనమాట. ఏమనంటే అది బంగారం అని. మళ్ళీ నిజంగానే ఆపరేషన్ చేసి ఆ పురుగుని ఏదో విధంగా దాన్ని బయటకి తీశారు. చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాడు. చాలాసార్లు లోక సంబంధమైన వ్యక్తులు భౌతికపరమైన అందానికి, సౌందర్యానికి, భౌతికపరమైన వస్తువులకు విలువిస్తాడు. కానీ దేవుని వాక్యంలో అంతరంగ సౌందర్యానికి ప్రాధాన్యత ఉంది. హల్లెలూయా. అంతరంగము, వాట్ ఈజ్ ఆన్ ది ఇన్సైడ్. ఈ ఉదయకాల సమయంలో నా అంశం ఏంటంటే జ్ఞానము. దేవుని వాక్యంలో జ్ఞానాన్ని గురించి చాలా మాటలు ఉన్నాయండి. జ్ఞానం, విజ్డమ్. జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఆ జ్ఞానము వలన మనుషుల యొక్క ముఖాలు ప్రకాశిస్తాయి, వారి ముఖానికి తేజస్సు వస్తుంది, దాని వలన వారి మోటుతనము మార్చబడును. లాస్ట్ వీక్ నా జ్ఞాపకం ఉంది, మనం ఒక కుటుంబాన్ని గురించి ధ్యానం చేశాం కదండి. ఆ కుటుంబ యజమానుడి పేరేంటండి? నాబాలు, అబిగయిలు. అబిగయిలేమో దైవికమైన సౌందర్యము, దైవికమైన జ్ఞానము, అణకువ, విధేయత కలిగిన స్త్రీ అయితే నాబాలు మోటువాడు అనే మాట మనం చూసాము. అతని మోటుతనం అతనికే చేటు తీసుకొచ్చింది. జ్ఞానం లేకపోవడం చాలా చాలా ప్రమాదకరము. మాస్క్ లేకుండా ఎలా అయితే కోవిడ్ టైంలో మాస్క్ లేకపోతే మీ ప్రాణానికి మీరే బాధ్యులు, మీకు చాలా నష్టం అని ఎలా అయితే మనం సెల్ ఫోన్ ఒక నంబర్ నొక్కగానే అందరూ మాస్కులు ధరించండి నిన్న మొన్నటి దాకా అదే వచ్చేది మనకి మన ఫోన్స్లో.
అలాగే జ్ఞానము లేకపోతే ఒక మనిషి తన జీవితంలో నష్టపోతాడు. జ్ఞానం లేకపోతే మన జీవితంలో మనకు చాలా చాలా ప్రమాదం. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో దేవుని గ్రంథంలో ఎక్స్క్లూజివ్గా ఒక పుస్తకాన్ని దేవుడు పెట్టేశాడండి జ్ఞానం కొరకు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. సామెతలు అనే గ్రంథం బైబిల్లో ఎందుకు పెట్టాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, జ్ఞానం సంపాదించుకోవడం కొరకు. ఎవరు బై బర్త్ జ్ఞానులుగా ఎవరు ఉండరండి. పుట్టుకతోనే జ్ఞానం వచ్చేస్తుందా? మనకు తెలుసు కదా, పుట్టిన తర్వాత మన వయసును బట్టి ఒక్కొక్క క్లాస్ మనం చదువుకుంటూ వెళ్తాం. ఎల్కేజీ, యూకేజీ, ఆ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, 10th క్లాస్. వయసు పెరిగే కొద్దీ వయసుకు తగినట్లుగా మనం ఏది నేర్చుకోగలమో, ఏది గ్రహించగలమో దాన్ని బట్టి అకాడమిక్స్లో, చదువుల్లో, కాలేజెస్లో, స్కూల్స్లో సిలబస్ ఉంటుంది. అవి చదువుకుంటూ ఉండగా లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. మరి మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎలా వస్తుంది? ఈ జీవితంలో ఎలా బ్రతకాలో జ్ఞానం ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తే, జీవితాన్ని ఇచ్చింది దేవుడు కాబట్టి, మనల్ని సృష్టించింది దేవుడు కాబట్టి, ఈ జీవితాన్ని ఆశీర్వాదకరంగా సాఫల్యవంతంగా మనం మలుచుకోవాలంటే మనకు కావలసిన జ్ఞాన వాక్కులు, జ్ఞాన వచనాలు సామెతల గ్రంథంలో దేవుడు రాయించారు. ఇప్పుడు జ్ఞానం పొందుకోవడానికి ఏం కావాలో అవన్నీ దేవుడు బైబిల్లో వ్రాయించారు. ఇప్పుడు చదవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. అవి చదివి వాటిని గ్రహించుకొని వాటిని హృదయంలో భద్రపరుచుకొని వాటిని మన జీవితాల్లో పాటిస్తే మనం కూడా దైవికమైన జ్ఞానంతో ఆశీర్వాదకరమైన జీవితాలు మనము జీవించగలం. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 20వ వచనం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. 22వ వచనం మధ్య భాగం నుండి చదువుతున్నాను. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టక పోయిరి. దేవుడు అంటున్నాడు, జ్ఞానం లేని వారు ఎవరంటే బుద్ధిహీనులు. ఇప్పుడు మనం జ్ఞానంతో నింపబడిన వారమైతే బుద్ధిమంతులము, జ్ఞానం లేని వారమైతే బుద్ధిహీనులం. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు ఒక చక్కని ఉపమానం చెప్పారు. అదేంటంటే, ఒకడేమో బుద్ధిమంతుడంట, ఒకడేమో బుద్ధిహీనుడంట. ఇద్దరూ ఇల్లు కట్టారంట. ఇద్దరూ ఏదో సాధించినట్లే కనిపించింది, ఇద్దరు జీవితంలో పైకి వెళ్ళిపోతున్నట్లే అనిపించింది. చెప్పాలంటే వారిద్దరూ కట్టిన ఇల్లు బయటకి ఆ ఎలివేషన్, లేకపోతే వారు వేసిన పెయింటింగ్స్, లేకపోతే ఎంత ఎత్తుగా ఇల్లు కట్టారో అవన్నీ బయటకి బాగానే కనిపించాయి. కానీ ఒక వ్యక్తి బుద్ధిమంతుడయ్యాడు, ఒక వ్యక్తి బుద్ధిహీనుడయ్యాడు. ఎవరు బుద్ధిమంతుడు, ఎవరు బుద్ధిహీనుడు ఎలా తెలిసింది అని ఆలోచిస్తే, వానలు కురిసి వరదలు వచ్చినప్పుడు బుద్ధిహీనుని ఇల్లుకి పునాది లేదు కాబట్టి కూలిపోయింది, బుద్ధిమంతుని ఇల్లుకు పునాది ఉంది కాబట్టి అది నిలిచింది. ఇప్పుడు ఈ లోకంలో కూడా చాలామంది మనకు కనబడతా ఉంటారు. వాళ్ళు బ్రతుకుతున్నారు, మేము బ్రతుకుతున్నాం. వాళ్ళు తింటున్నారు, మేము తింటున్నాం. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మేము ఉద్యోగాలు చేస్తున్నాం. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, మేము ఇల్లు కట్టుకుంటున్నాం. వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, మేము ఆస్తులు. ఇట్ లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. దేవుడు లేనివారు, దేవుడు ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ ఒకేలా కదండి బ్రతుకుతుంది. రెండు జీవితాలకు, ఆ పరిస్థితికి ఈ పరిస్థితికి ఏదైనా వ్యత్యాసం ఉందా, ఏదైనా స్పెషాలిటీ ఉందా అని ఆలోచిస్తే, దేవుడు లేని జీవితాలు పునాది లేని బిల్డింగ్స్ లాంటివి. వారికి బయటకంతా బాగానే ఉంది, పైకి చూడడానికి జీవితం బాగానే కట్టబడుతున్నట్లు, మంచిగా స్మూత్గా వెళ్ళిపోతున్నట్లు అనిపించవచ్చు. కానీ వారి జీవితంలో లోపల, వారి హృదయాలలో క్రీస్తు ప్రభు అనే పునాది లేకపోవడం వలన, రక్షణ అనుభవం లేకపోవడం వలన ఈ లోక జీవితం వరకు బాగానే జీవించినట్లు అనిపించిన ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత క్రీస్తు ప్రభు లేని వారు నిత్య నరకాగ్నికి వెళ్తారు, కానీ యేసయ్య ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. సో బుద్ధిమంతులుగా ఉన్నవారు ఎవరంటే, ప్రభువును కలిగిన వారు బుద్ధిమంతులు, ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు బుద్ధిమంతులు, దైవికమైన జ్ఞానముతో నింపబడిన వారు బుద్ధిమంతులు, దివ్య జ్ఞాన గ్రంథమైన బైబిల్ను చదివిన వారు, పఠించిన
పఠించేవారు ఈ మాటలు మనసులో నెమరు వేసుకుంటూ జీవితంలో సమయము సందర్భం వచ్చినప్పుడు వాక్యం ఇలా చెప్తుంది కదా, నేను ఇలా జీవించాలి అని తమకు తాము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించేవారు బుద్ధిమంతులు, జ్ఞానము కలిగిన వారు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి? హౌ కెన్ వి అటైన్ విజ్డమ్? హౌ కెన్ వి అటైన్ నాలెడ్జ్? జ్ఞానమును ఎలా సంపాదించుకోవాలి అంటే ఉపదేశము అంగీకరించాలి, ఆలోచన వినాలి. ఎక్కువ వినాలంట. చాలాసార్లు మనకి ఎక్కువ మాట్లాడడం ఇష్టం, అవునా కదా? కొంతమంది ఉంటారండి, మన ఇంటికి వస్తే మనల్ని ఏం మాట్లాడనివ్వరు, మొత్తం వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. మనం ఫోన్ చేస్తే హలో అన్నది ఒక్కటే మనకి ఛాన్స్ ఇస్తారు, మిగతా మొత్తం వాళ్ళే కంటిన్యూ చేసుకుంటారు కాన్వర్జేషన్. ఆ తర్వాత ఓకే అండి అని పెట్టేస్తారు. అక్కడ ఎలా ఉంటుందంటే మన చెవిలో గణగణ 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 మోగించేసి ఆ తర్వాత అమ్మయ్య అన్నట్టు ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఈ లోకంలో ఎక్కువ మందికి మాట్లాడడము ఇష్టం, కానీ వాక్యం చెప్తుంది వినుట వలన జ్ఞానం వస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగు. ఎందుకు ఇన్ని మీటింగ్లు ప్రతిరోజు, ఎందుకు ఇన్ని లైవ్లు ప్రతిరోజు? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఎందుకు శుక్రవారం ప్రార్థనకు రావాలి? ఎందుకు ఆదివారం దేవుని మందిరంలో కనబడాలి? ఎందుకు విజ్ఞాపన ప్రార్థనకు రావాలి? ఎందుకు బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలంటే ఎంతగా వింటామో అంతగా జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఈ మాట చాలా చక్కగా వ్రాయబడిందండి. ఏమని ఉంటుందంటే లిసన్ టు అడ్వైజ్ అండ్ యాక్సెప్ట్ ఇన్స్ట్రక్షన్. లిసన్ టు అడ్వైజ్. అడ్వైజ్ అంటే సలహాలు. చాలాసార్లు చాలామంది ఎవరిని సలహాలు అడగరండి, ఎవరిని అడగరు. నాకు ఏది తోచితే నేను అది చేసేస్తాను. ఐ విల్ జస్ట్ గో బై మై ఓన్ థాట్స్. నాకు ఎలాంటి ఆలోచన వస్తే దాని ప్రకారం వెళ్ళిపోతాను, నేను ఎవరిని సలహాలు అడగను అనుకుంటారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదండి. దైవికమైన దేవుని బిడ్డల సలహాలు, దైవ సేవకుల సలహాలు, వయసులో అనుభవంలో నీకంటే పెద్దవారి సలహాలు తీసుకుంటే అవి మనకి చాలా మేలును కలుగచేస్తాయి. లిసనింగ్ టు అడ్వైజ్. రెండవది యాక్సెప్టింగ్ ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ఇలాగే చేయాలి. కొత్త వస్తువు ఏదైనా కొనుక్కొని మనం ఇంటికి తీసుకొచ్చామనుకోండి, ఒక ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ ఒకటి ఇస్తారు కదండి. ఒక కొత్త వాషింగ్ మెషిన్ కొనుక్కొని ఇంటికి వచ్చాము, ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఏ స్విచ్ ఎలా ఆన్ చేయాలి, లేకపోతే ఆన్ చేసిన తర్వాత ఏ బటన్ నొక్కాలి, లేకపోతే ఆ నాబ్ ఎలా తిప్పాలి, ఆ తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయకుండా ఎలా ఉండాలి, మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది, ఆ తర్వాత ఎక్కడ ముట్టుకోవాలి ఎక్కడ ముట్టుకోకూడదు, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అందులో ఇస్తారు. మంచి వాషింగ్ మెషిన్ కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి ఆ ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ నాకెందుకండి, నాకు ఏది ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు అని కనుక మనం ఇన్స్ట్రక్షన్స్ బుక్ పక్కన పడేస్తే ఆ వాషింగ్ మెషిన్ అతి త్వరలో పాడైపోద్ది. ఎందుకంటే మనకి దాన్ని వాడడము తెలియకపోతే. చాలామందికి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం ఇష్టం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని గ్రంథం, గాడ్స్ వర్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడకూడదు, ఇలా చూడండి, ఇలా చూడకూడదు, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళొద్దు, అన్ని విషయాలలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే, ఇన్స్ట్రక్షన్స్ను అంగీకరిస్తే జ్ఞానవంతులం అవుతామంట. ఇన్స్ట్రక్షన్స్ను తృణీకరిస్తే, ఉపదేశాన్ని లక్ష్య పెట్టకుండా తృణీకరిస్తే మన జీవితాల్లో నష్టాన్ని పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో మనకి తెలుసు, దావీదు రాజు యొక్క కుమారుడైన సొలొమోన్ దేవుని కృప ద్వారా, దేవుని ఏర్పాటులో ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు అతన్ని రాజుగా ఎన్నుకున్న తర్వాత దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకు అడుగుతాడు, సొలొమోను నీకేం కావాలి, వాట్ యు వాంట్? ఒకవేళ దేవుడు మనకి ప్రత్యక్షమై నీకేం కావాలో ఒక లిస్ట్ రాయంటే ఏం రాస్తాం చెప్పండి. దేవా నీలో నేను ఎదగాలయ్యా అని ఎవరైనా రాస్తారా? అదంతా తర్వాత చూసుకుందాంలే. ముందు మనకి భౌతిక అవసరాలు ఉంటాయి కదా, కళ్ళ ముందు కనిపించే అవసరాలు. నాకు ఉద్యోగం రావాలి, లేకపోతే నాకు మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే దేవుడు బిడ్డల్ని ఇవ్వాలి, ఈ అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల నుండి విడుదల పొందాలి, ఈ బంగారు నెక్లెస్ కొనుక్కోవాలి, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇది కొనుక్కోవాలి. ఇలా ఒక పెద్ద లిస్టు మన దగ్గర ఉంటుందేమో. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే సొలొమోను దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన, దేవుడు తనకిచ్చిన ఆఫర్ను ఎలా వినియోగించుకుంటున్నాడు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో సొలొమోను దేవుని సన్నిధిలో కోరిన కోరిక, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై
నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడు ఎవడు? ఈ నీ గొప్ప జనమునకు నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయి. ఏమడుగుతున్నాడండి? జ్ఞానం ఇవ్వు, తెలివి ఇవ్వు. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యం. డబ్బులు ఉన్నా కూడా జ్ఞానం లేకపోతే వేస్ట్. ఒకవేళ జీవితంలో బలం ఉన్నా కూడా జ్ఞానం లేకపోతే వేస్ట్. సంసోనుకి ఏమైందండి? దేవుడు చాలా బలం ఇచ్చాడు. దేవుడు గాడ్ గేవ్ హిమ్ లార్డ్ ఆఫ్ మైట్, కండబలం చాలా ఉంది. జ్ఞానం లేకుండా పోయింది. దేవునికి ఇష్టమైన పని చేశాడు. ఆశీర్వాదానికి బదులు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. చాలామంది ఈ లోక సంబంధమైన వ్యక్తులు నాకు ధనం ఉంటే చాలు, ధనం ఉంటే అన్నీ ఉన్నట్లే అని కోరుకుంటారు. కానీ ధనం ఉన్నంత మాత్రాన నీ జీవితంలో నీకు కావాల్సిన శాంతి, సమాధానము, నెమ్మది ఖచ్చితంగా రాదు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు లేకుండా ధనము వచ్చినా ఆ ధనం వల్ల నష్టమే తప్ప ఆ ధనం వల్ల క్షేమం మాత్రం ఉండదు. సొలొమోను ధనాన్ని కోరుకోలేదు, లేకపోతే శత్రువుల మీద జయాన్ని కోరుకోలేదు. సొలొమోను అడుగుతున్నాడు, దేవా నాకు జ్ఞానం ఇవ్వు. దేవుడు చెప్పిన మాట చూడండి, 11వ వచనం. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యము, సొమ్ము, ఘనత నీకిచ్చేదనని చెప్పెను. సొలొమోను ప్రార్థనతో దేవుడు చాలా ఇంప్రెస్ అయిపోయాడండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఉపవాస ప్రార్థనకు వచ్చాము, మన హృదయాల్లో ఏదో ప్రార్థనలు ఉన్నాయి. వీ హ్యావ్ కమ్ టు ఆస్క్ గాడ్ ఫర్ సంథింగ్. ఏదో అడగాలని వచ్చాం, ఏదో పొందుకోవాలని వచ్చాం, ఆశతో వచ్చాం, దేవుని మీద గురి పెట్టుకొని వచ్చాం. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా ప్రతి సమస్యకు దేవుడే పరిష్కారము అనే నిరీక్షణతో వచ్చాం. కానీ నా ప్రశ్న ఏంటంటే, మన ప్రార్థనలు దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నాయా లేదా? కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, ఏమనంటే ఇది దేవుడికి ఇష్టము లేదు కానీ నేను అడుగుతున్నానని. దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఇవాళ బాగా దొంగతనం చేయాలయ్యా అని ప్రార్థన చేసుకుంటే అది దేవునికి ఇష్టమైన ప్రార్థన అవుతుందా? సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు అయ్యా నన్ను ఎవరు చూడకుండా చూడయ్యా కొంచెం కాపాడు అని ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టమైన ప్రార్థన అవుతుందా? పలానా అమ్మాయిని నేను కలవడానికి పలానా పార్క్కి వెళ్తున్నాను, మా అమ్మ నాన్నకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా, ఈ రహస్యమైన కార్యకలాపాలు, స్నేహాలు ఎవరికి తెలియకుండా, బట్టబయలు కాకుండా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? వింటాడా? పలానా వారిని మోసం చేయాలనుకుంటున్నాను ప్రభువా, కొంచెం బాగా వారు మోసగించబడి నాకు బాగా మేలు కలగాలి, సహాయం చేయి అంటే దేవుడు వింటాడా ప్రార్థన? పలానా ఎగ్జామ్కి ఏమీ చదువుకోలేదయ్యా, కాపీ పేపర్లు తీసుకెళ్తున్నా ప్రభువా, నన్ను ఎవరూ పట్టుకోకుండా ఆ పేపర్లో ఉన్నవన్నీ చక్కగా నేను ఎగ్జామ్లో ఎక్కించడానికి నాకు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడా? ఇలాంటి ప్రార్థనలు ఖచ్చితంగా దేవుడు వినడు. సమ్టైమ్స్ వీ నో దట్ వీఆర్ ప్రేయింగ్ ప్రేయర్స్ దట్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్, బట్ యెట్ వీ ప్రే. దేవునికి ఇష్టం లేని ప్రార్థన అని తెలిసినా ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. దేవునికి అంగీకారం కాదు అవి అని చాలా స్పష్టంగా తెలుస్తుంది, అయినా కూడా బ్రతిమలాడతారు. ఒక చిన్న పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ నాకు కత్తివ్వు అని అడిగితే ఇస్తారండి? తల్లిదండ్రులు ఇస్తారా? ఒకవేళ నా కుమార్తె నా దగ్గరకు వచ్చి, మమ్మీ నేను వెజిటబుల్స్ కట్ చేస్తాను, నాకు నైఫ్ ఇవ్వంటే నేను ఇస్తానండి? ఏడ్చి గీబెట్టినా నేను ఇవ్వను. ఎందుకంటే నాకు తెలుసు ఒకవేళ ఆ కత్తి తనకి కోసుకుంటే చాలా చాలా ప్రమాదం. ఈ మధ్యకాలంలో అమెరికా దేశంలో షూటింగ్ జరిగింది, చాలా చాలా భయంకరమైన విషయం. టెక్సస్ అనే రాష్ట్రంలో ఒక అబ్బాయి ఎందుకో చిన్నప్పటి నుంచి ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ స్కూల్లో జాయిన్ అయినా స్నేహితుల ద్వారా ఏదో ఒక రకమైన ఇబ్బంది పొందుకునేవాడంట. హీ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. మేబీ బుల్లీస్ తనని ఇబ్బంది పెట్టేవాళ్ళేమో. కొంతమంది ఉంటారు కదండి స్కూల్లో, ఎవరు బలహీనులుగా ఉంటారో వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. ఈ అబ్బాయి అలా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్
18 సంవత్సరాల వయసు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాడంట. ఎందుకంటే 18 సంవత్సరాలు వస్తే గన్ను కొనుక్కోవడానికి లైసెన్స్ వచ్చినట్టు అనమాట అమెరికాలో. సరే 18 ఇయర్స్ వచ్చాయి. రాగానే వెళ్ళి ఒక గన్ను కొనుక్కున్నాడు. గన్ను కొనుక్కున్న నెక్స్ట్ మినిటే టెక్సస్లో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్లోకి వెళ్ళిపోయి ఒక క్లాస్ రూమ్లోకి ప్రవేశించి 13 మంది పిల్లలను, ఒక టీచర్ను అక్కడికక్కడ కాల్చి చంపేశాడండి. 14 నిండు ప్రాణాలు ఒక అబ్బాయి చేతిలో ఉన్న గన్ను ద్వారా. ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. మా పిల్లలు ఏ పాపం చేశారు వాడి చేతిలో చనిపోవడానికి? వాడికి పశ్చాత్తాపం వచ్చిందో లేదో తెలియదు, కానీ తల్లిదండ్రులు చాలా చాలా వేదన చెందుతున్నారు. నిండు జీవితాలు ఎన్ని కలలు కనుంటారో వాళ్ళ పిల్లల కొరకు. మా అమ్మాయి స్కూల్లో ఫస్ట్ ఉండేదండి. నవ్వుతూ ఇంటికి వచ్చేది, నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండేది. వెరీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, చాలా ఆనందకరంగా ఉండే బిడ్డ ఈరోజు ఇలా భయంకరమైన స్థితిలో ఉంటే తట్టుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు ఒక్కొక్కళ్ళు వాళ్ళ పిల్లల గురించి చెప్తూ ఏడుస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోక సంబంధంగా జ్ఞానం లేకపోతే, దేవునిలో లేకపోతే ఒక వ్యక్తి జీవితం ఎంత డిస్ట్రక్టివ్గా అన్నా తయారవ్వచ్చు. దేవుడు లేని జీవితాలు ఎంతైనా నాశనం అయిపోవచ్చు. దేవుడు లేని జీవితాలు వాళ్ళు నాశనం అవ్వడమే కాదు, చాలామందిని కూడా నాశనం చేసేస్తారు. వాడికి ఖచ్చితంగా జీవిత ఖైదీ వేస్తారు. జీవితం అంతా వాడు జైల్లో బ్రతకాల్సిందే. కానీ పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? కుటుంబాల్లో కోల్పోయిన చిన్న బిడ్డలు మళ్ళీ తిరిగి వస్తారా? రారు. దైవికమైన జ్ఞానం ఎందుకు కావాలి? వై వీ నీడ్ గాడ్లీ విజ్డమ్ అంటే, దైవికమైన జ్ఞానం మనకి లేకపోతే మనం చెడిపోతాం, మనం పాడైపోతాం. దైవికమైన జ్ఞానము లేని వ్యక్తులు కుటుంబాలకు, సమాజానికి కూడా హానికరంగా తయారవుతారు. సొలొమోను అందుకే చక్కని ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంతమంది నీ ప్రజలను పరిపాలించడానికి నాకు గొప్ప ఆధిక్యత ఇచ్చావు, కానీ పరిపాలించడానికి ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇనఫ్ విజ్డమ్. నా దగ్గర తగినంత జ్ఞానం ఉందని నేనైతే అనుకోవట్లేదయ్యా. నేను నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచేయి. ప్రియమైన తల్లి, నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభా నా బిడ్డల్ని ఎలా పెంచాలో నాకు తగిన జ్ఞానము దయచేయి. యవ్వన తమ్ముడు, చెల్లెమ్మ ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేవా నా పరిశుద్ధతను, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవడానికి నాకు తగిన జ్ఞానమును దయచేయి. ప్రార్థన చేశారా? బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు చేసేవారు, ఎంప్లాయీస్గా ఉన్నవారు, ప్రభా నా ఉద్యోగంలో నేను చక్కగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి నాకు తగిన జ్ఞానము దయచేయి. నీ చిత్తానుసారమైన మార్గములలో నేను నడవడానికి నాకు తగిన జ్ఞానము దయచేయి. దేవుని సన్నిధికి వచ్చిన మనము కేవలము భౌతికపరమైన ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఈ జ్ఞానం అనేది కంటికి కనబడుతుందండి. పలానా సిస్టర్కి ఇంత జ్ఞానం ఉంటుందని మెజర్ చేయగలమా? ఇన్ని లీటర్ల జ్ఞానం అని ఎవరైనా చెప్పగలరా? ఇన్ని కేజీల జ్ఞానం ఉందని క్యాన్ వి మెజర్ ఇట్? యూనిట్స్లో మెజర్ చేయలేము, కానీ జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే లోపల ఉంటుంది. ఈ లోపల పైకి కనిపించని జ్ఞానమే మనిషి యొక్క జీవితాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం లేకపోతే ప్రమాదం, జ్ఞానం ఉంటే మేలు. దేవుని యందు భయభక్తులు కలిగిన సైంటిస్టులు ఎంతమంది ప్రపంచానికి ఎన్ని ఇన్వెన్షన్స్ చేశారో, ఎన్ని ఇన్వెన్షన్స్, మెడికల్ ఇన్వెన్షన్స్ కానివ్వండి, టెక్నాలజికల్గా ఈరోజు ప్రపంచంలో మనం చూసిన ఒక ఫ్లైట్ తీసుకున్నా, ఒక ఎనస్థీషియా తీసుకున్నా, ఈ ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన ఇన్వెన్షన్స్ అన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డల ద్వారా కనుగొనబడ్డాయి. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు, ప్రభా ఏదో మేము బ్రతికేసి మంచి డిగ్రీ సంపాదించేసుకొని మా జీవితాలు మా వరకు మేము మంచిగా బ్రతికేసాము అని, సక్సెస్ఫుల్గా జీవించేసామని కాదు, ప్రపంచానికి మేము ఏదో ఒకటి చెయ్యాలి, ప్రపంచానికి మేము ఏదో ఒకటి ఇవ్వాలి, మా జ్ఞానం ఇవ్వయ్యా, నీవిచ్చిన జ్ఞానంతో మేము వి వాంట్ టు బీ అ బ్లెస్సింగ్ టు ద వరల్డ్. ఒక ప్రశ్న అడుగుతాను, నీకు రోజులో చాలా చాలా సమయం, ఖాళీ సమయం దొరుకుతుందా లేదా? చాలామంది ఆ ఖాళీ సమయాన్ని వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ఖాళీ సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు. దేవా నా జ్ఞానం ఇవ్వు ప్రభా, నేను ఎలా వాడబడాలి, నేను ఎలా ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్ ఫర్ బిల్డింగ్ యువర్ కింగ్డమ్, నీ రాజ్యం కట్టబడడానికి నేను ఎలాగా వినియోగించబడాలి, నా జ్ఞానం ఇవ్వు ప్రభా, నాకు సహాయం చేయని అడిగితే గాడ్ విల్ డెఫినెట్లీ షో యూ వేస్. ఖచ్చితంగా దేవుడు నీకు మార్గాలు చూపిస్తాడు. జ్ఞానము కలిగి ఉండడం వలన ఎన్ని ఆశీర్వాదాలు. నిర్గమకాండంలో మనం గమనిస్తే మోషే భక్తుడు సీనాయి కొండపైకి వెళ్ళాడు. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయము 35వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 34 వర్స్ 35. నిర్గమకాండము 34వ అధ్యాయము 35వ వచనం.
మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మోషే సీనాయి కొండపైకి వెళ్ళాడు. దేవుడు నేను అంతే, ఇంక నాకు ఎవరొద్దు, దేవునితో గడుపుతాను, దేవునితో మాట్లాడతాను. సీనాయి కొండ మామూలుగా ఉండదంటండి. సీనాయి కొండ ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఆ సీనాయి కొండ ఎక్కాలంటే చాలా చాలా కష్టం. ఆ సీనాయి కొండ ఎక్కడానికి ఒక వ్యక్తి తన లైఫ్ టైం మొత్తం డెడికేట్ చేసుకొని మెట్లు చెక్కుతూ 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 ఇంక అక్కడే చనిపోయాడంట. ఒక వ్యక్తి ఈ సీనాయి కొండపైకి మోషే ఎక్కాడు ఆ కాలంలో. కానీ ఇప్పుడు ఎక్కడానికి మెట్లు లేకపోతే చాలా కష్టంగా ఉందని ఒక వ్యక్తి తన జీవితాన్ని డెడికేట్ చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు అలా చెక్కి 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 తన లైఫ్ టైం అంతా దాని కొరకు డెడికేట్ చేశాడు. నేనైతే ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు సీనాయి కొండ ఎక్కలేదు, కానీ జాన్ వెస్లీ గారు ఒక 2-3 సార్లు ఎక్కారు. సీనాయి కొండ ఒక లెవెల్ వరకు మెట్లు ఎక్కచ్చు, ఆ తర్వాత ఒంటెల మీద వెళ్ళాలంటండి ప్రయాణం. ఆ ఒంటెలు తీసుకువెళ్ళేటప్పుడు ఇటు ప్రక్కన లోయ ఉంటుందంట. ఆ లోయలో పడితే ఇంకా అవుట్ అనమాట. ఇంకా లోయలో పడితే మళ్ళీ మనిషి ప్రాణం మిగలదు. అలాగా ఒంటె తీసుకెళ్తుందంట. అయితే జాన్ వెస్లీ గారు వేరే బ్రదర్స్ వాళ్ళందరూ ఒంటెల మీద ఎక్కితే ఈ ఒంటె పైకి ఎక్కుతున్నప్పుడు మధ్యలో లోయలోకి చూస్తూ ఉండేదంట, అంటే లోయ ఎలా ఉందని. అప్పుడు మనకి ఎలా ఉంటుందండి టెన్షన్. సడన్గా ఇది అలా చూసి అటు పడిందనుకో మన పని అయిపోయినట్లు. అలా ఒంటెల మీద రాత్రంతా ప్రయాణం, భయంకరమైన చలి. కానీ మోషే దేవుని ఉన్నతమైన స్థలంలో కలుసుకున్నాడు. హల్లెలూయా. ఆ కొండ ఎక్కడానికి అంత ఈజీ కాదండి. చాలాసార్లు అనుకుంటాం దేవునిలో ఎదగాలి ఎదగాలి ఎదగాలి. ఎస్, నువ్వు ఎదగాలంటే కూడా నువ్వు అధిగమించాల్సిన పరిస్థితులు, సమస్యలు చాలా చాలా ఉంటాయి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. ఈ లోకంలో గొప్ప విషయాలు సాధించిన వాళ్ళు ఎవరు అంత సామాన్యంగా సాధించలేదు. నువ్వు దేవునిలో ఎదుగుతున్నావా, నీకు ఖచ్చితంగా వస్తాయి సమస్యలు, నీకు ఖచ్చితంగా వస్తాయి శోధనలు, నీకు ఖచ్చితంగా వస్తాయి నిన్ను వెనక్కి లాగే పరిస్థితులు. నువ్వు ఆ పరిస్థితి రాగానే ఒకటే గ్రహించుకోవాలి, ఇది అపవాది నాకు పంపిస్తున్న శోధన. నేను ఈ శోధనలో మాత్రం పడను, దేవుడు నాకు తోడున్నాడు, నేను అధిగమించి ముందుకే వెళ్తాను. మోషే ఆ సీనాయి కొండపైకి ఎక్కి 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 పైకి వెళ్ళాడు. దేవునితో మాట్లాడిన శ్రేష్టమైన అనుభవము అది పొందుకొని వస్తుంటే మోషే ముఖ చర్మము, ఒక ప్రశ్న అడుగుతాను. మోషే సీనాయి కొండపైన ఎక్కి దిగిన తర్వాత చర్మం అంతా ఆ చలికి, చూడండి చలికాలంలో మన చర్మం ఏమైపోద్దంటే డ్రై అయిపోద్ది. కొన్నిసార్లు ఇట్లా పగుళ్ళు వచ్చేస్తాయండి. మాయిశ్చరైజర్స్ రాసుకోకపోతే చర్మం అంతా పగిలిపోద్ది, పెదాలన్నీ పగిలిపోయి రక్తాలు వచ్చేస్తాయి, అవునా కాదా? స్కిన్ డ్రై అయిపోద్ది. ఆ సీనాయి కొండపైకి వెళ్ళి మోషే డిన్నరో లేకపోతే లంచ్ చేయడానికి వెళ్ళలా. అక్కడ పైన ఆయనకి వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఒక మాటలో చెప్పాలంటే ఉపవాసమే. నీళ్ళు లేకపోతే ఆహారము, ఆయనకు కావాల్సిన డ్రై ఫ్రూట్సో లేకపోతే చికెన్లు మటన్లు ఏమీ లేవు సీనాయి కొండ మీద. ఒంటరిగా వెళ్ళాడు. కష్టతరమైన ప్రయాణము, ఆహారం లేదు, కానీ దేవునితో సహవాసం మాత్రం చేశాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే కొన్నిసార్లు ఈ లోక సంబంధంగా కొన్ని కంఫర్ట్స్ నువ్వు వదిలిపెట్టేయాలి. నాకు అన్ని కంఫర్ట్స్ కావాలి, అన్ని ఎంజాయ్మెంట్లు కావాలి లోకంలో, దేవుడు కూడా కావాలంటే అలా దొరకదు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే వాళ్ళకి చెప్తారు, మీరు కార్బోహైడ్రేట్స్ తినడానికి వీలు లేదు, మీరు రైస్ తినడానికి వీలు లేదు, మీరు ఈ డైట్ ఫాలో అవ్వాలి, ప్రతిరోజు మార్నింగ్ లేవాలి, ఈ టైంకి మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మీ ఫిట్నెస్ ఇలా కాపాడుకోవాలి. దేవుని సైనికులుగా ఉన్న మనం, క్రీస్తు సైనికులుగా ఉన్న మనం ఇండియన్ ఆర్మీలో లేం, కానీ గాడ్స్ ఆర్మీలో ఉన్నాం. హల్లెలూయా. గాడ్స్ ఆర్మీలో కూడా మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది రైస్ తినద్దు, పొటాటోస్ తినద్దు, స్వీట్లు తినద్దు, అది కాదండి. లోక సంబంధంగా శరీరాశ వద్దు, లోకాశ వద్దు, నేత్రాశ వద్దు, జీవపు డంబము వద్దు. అలాంటివి మన దగ్గరికి రాకుండా ఉంటాయంటే వస్తాయా రావా? చేయకూడనివి మన ముందు చాలా అట్రాక్టివ్గా అపవాది చూపిస్తూ ఉంటాడు. చూడు పర్లేదు, ఏం కాదు, అందరూ చూడట్లేదా? ఎవరున్నారు? నిన్ను ఎవరు చెక్ చేస్తున్నారు? నువ్వు టీవీలో వస్తుంది చూస్తున్నావు, అందులో ఏముంది తప్పు? అలా మొదలవుతుందండి శోధన, అలా మొదలవుతుంది పాపం. ఎవ్వరు లేనప్పుడు ఒంటరితనంలో, అందుకే మన థాట్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలంట. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఆల్ అలోన్, కంట్రోల్ యువర్ థాట్స్. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు అపవాదికి బెస్ట్ టైం అండి ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని పట్టుకోవడానికి. ఎందుకంటే పక్కన ఎవరు లేకపోతే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా, ఎవరు చూడట్లేదుగా.
భార్య పక్కన లేదు, భర్త పక్కన లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు నన్ను చెక్ చేయడానికి. ఏమైనా చేయొచ్చు, ఏమైనా చూడొచ్చు. మోషే ఒంటరితనంలో పాపం చేయడానికి దాన్ని ఆపర్చునిటీగా తీసుకోలేదు, కానీ దేవునితో ఒంటరిగా సమయం గడపడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకని మోషే దేవునితో సహవాసం చేసిన తర్వాత, ఇందాక మనం చూసాం కదండి ప్రసంగి గ్రంథంలో, మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సును. దేవునితో సహవాసం చేస్తే ఎంత జ్ఞానం వస్తుంది? యు విల్ బీ ఫిల్డ్ విత్ విజ్డమ్. లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తే బుద్ధిహీనం అయిపోతామేమో. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న బుద్ధిహీనమైన ఫిలాసఫీ మనలోకి పంపిస్తారేమో మాట్లాడి. కానీ దేవునితో సహవాసం చేస్తే బుద్ధిహీనులం అవ్వం, బుద్ధిమంతులం అవుతాం. హల్లెలూయా. జ్ఞానహీనులం అవ్వము, జ్ఞానవంతులము అవుతాం. మోషే దేవునితో సహవాసం చేసిన తర్వాత ఆయన ముఖ చర్మము ప్రకాశించింది. ఇంకొక వచనం చూపించి ముగిస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా జ్ఞానాన్ని గుర్చిన అనేకమైన ప్రాముఖ్యమైన మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. చూడండి, జేమ్స్ చాప్టర్ 3 verse 13. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్స్. చాలా చాలా శ్రేష్టమైన మాటలు ఈ వచనంలో ఉన్నాయండి. మీలో జ్ఞానవంతుడు ఎవడు? నేను ఒకవేళ మిమ్మల్ని, మీలో ఎంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే అందరి చేతులు ఎత్తేస్తారేమో. ఎందుకంటే ఎవరి దృష్టిలో వాళ్ళు జ్ఞానవంతులు, అంతే కదండి. అందుకనే వాక్యంలో ఒక మాట ఉంది, నేను జ్ఞానిని అని అనుకోవద్దు. ఎందుకంటే జ్ఞానిని అనుకొని నువ్వు బురదగుంట్లో పడిపోతావేమో. మీలో జ్ఞానవంతులు ఎవరు? ఒకవేళ మీలో జ్ఞానవంతులు ఉన్నట్లయితే ఆ జ్ఞానాన్ని ఎలా కనుపరచాలో వ్రాయబడింది. చూడండి, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచువని. జ్ఞానం ఉంది 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 అని చెప్పుకుంటే కాదు. బలం ఉంది 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 అని చెప్పుకొని ఆ బలాన్ని ఎందుకు ఉపయోగించుకుని ఉంటే బలం ఉన్నా లేకపోయినా వేస్ట్, అవునా కదా? కుటుంబంలో కొంతమంది ఉంటారండి, చాలా బలం ఉంటుంది కానీ చిన్న బరువు కూడా ఎత్తరు. చేసుకోండి, అందరు చేసుకోండి, నేను ఎందుకు చేస్తాను అంటే, నువ్వు తిని పెంచుతున్న కండలు ఎందుకనమాట? ఓన్లీ ఫోటోల్లో చూపించుకోవడానికి తప్ప నువ్వు ఎవరికి సహాయం చేయడానికి నీ బలాన్ని ఉపయోగించట్లేదు. వాక్యం చెప్తుంది, మీలో జ్ఞానవంతులు ఎవరు? మీకు జ్ఞానం ఉందా? జ్ఞానం ఉంటే మీ జ్ఞానము మీ యోగ్యమైన ప్రవర్తన ద్వారా కనుపరచాలి. లోపల జ్ఞానం ఉంది ఉంది అనుకుంటే సరిపోదు, జ్ఞానంతో నింపబడి ఊరుకుంటే సరిపోదు. ఈ నింపబడిన జ్ఞానము నీ ప్రవర్తన ద్వారా బయటకి రావాలా. నీకు నిజంగా జ్ఞానం ఉంటే నువ్వు మేలుకరంగా ఉంటావు. నీకు నిజంగా జ్ఞానం ఉంటే నువ్వు ఇతరులను కంటతడి పెట్టించవు. నీకు నిజంగా జ్ఞానం ఉంటే నువ్వు ఇతరులకు ఉపయోగపడతావు. నీకు నిజంగా జ్ఞానం ఉంటే నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా నువ్వు తీర్చిదిద్దుకొని మంచి అడుగులు, మంచి పునాది ఈరోజు వేసుకుంటావు. అంతేగాని జ్ఞానం లేని వాళ్ళతో స్నేహం చేస్తూ, బుద్ధిహీనులతో పాటు తిరుగుతూ, నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కంటతడి పెట్టిస్తూ ఇతరులకు బాధను, వేదనను ఖచ్చితంగా నీ జీవితంలో కలుగ చేయవు. ఎవరైనా మీలో జ్ఞాని ఉన్నాడా? ఆయన యోగ్యమైన ప్రవర్తన ద్వారా తన క్రియలను కనుపరచవలెను. 15వ వచనం. ఈ జ్ఞానము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏ జ్ఞానం అంట? ఏ జ్ఞానం అంటే 16వ వచనం. ఏలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. కొంతమందికి జ్ఞానం ఉంటుందంటండి. ఈ జ్ఞానము దైవికమైన జ్ఞానం కాదు, కానీ లోక సంబంధమైన జ్ఞానం. వరల్డ్లీ విజ్డమ్, గాడ్లీ విజ్డమ్. ఇప్పుడు చూడండి, వాటర్ ఉన్నాయి. వాటర్ ఉంటే చాలండి. ప్యూర్ వాటర్ అయితే ఏంటి, ఇంప్యూర్ వాటర్ అయితే ఏంటి, తాగేస్తానని తాగేసాం అనుకోండి, ఇంప్యూర్ వాటర్ వల్ల ఏమైపోద్ది? రోగాలు వస్తాయి, డయేరియా వచ్చేస్తుంది, ఆరోగ్యం పాడైపోద్ది. ప్యూర్ వాటర్ తాగితే హెల్త్ వస్తుంది. ఇప్పుడు లోకంలో జ్ఞానం ఉందంట. ఆ జ్ఞానం 2 కేటగిరీస్లో ఉంటుంది. ఒకటి వరల్డ్లీ విజ్డమ్, రెండవది గాడ్లీ విజ్డమ్. ఇంప్యూర్ వాటర్ ప్యూర్ వాటర్ లాగా, వరల్డ్లీ విజ్డమ్ గాడ్లీ విజ్డమ్. మురికి నీరు మంచినీరు లాగా లోక సంబంధమైన జ్ఞానము, దైవికమైన జ్ఞానం. ఏదోటి జ్ఞానమే కదండి, సంపాదించుకుంటే అయిపోద్ది అనుకొని లోక సంబంధమైన విషయాల గురించి అన్నీ నువ్వు తెలుసుకుంటే అల్టిమేట్గా వచ్చే క్రియలు ఎలా ఉంటాయంటే మత్సరము, వివాదము, అల్లరి, నీచ కార్యాలు.
ఇందాక నేను చెప్పాను కదండి, కొంతమంది మేము జ్ఞానులము అనుకుంటారంట, కానీ ఆ జ్ఞానముతో నింపబడిన అవుట్కమ్ ఏంటి, దానివల్ల వచ్చే బయటకు వస్తున్న క్రియలు ఏంటంటే మత్సరం అంటే అసూయ, రెండవది వివాదము అంటే కాన్ఫ్లిక్ట్స్. వాళ్ళకున్న జ్ఞానం ఇతరులతో గొడవ పడడానికి ఉపయోగిస్తున్నారు తప్ప సమాధానం కొరకు ఉపయోగించుకోలేకపోతున్నారంట. మూడవదిగా అల్లరి, నాలుగవది నీచ కార్యాలు. అటువంటి జ్ఞానం వద్దండి మనకి. అల్లరి చేయడానికి ఉపయోగపడే జ్ఞానము, నీచ కార్యాలు చేయడానికి ఉపయోగపడే జ్ఞానము, ఇతరులపై కుళ్ళుతో మత్సరముతో నిండే జ్ఞానము, ఆ తర్వాత వివాదాలు సృష్టించే, వివాదాలలో ఇరుక్కునే జ్ఞానము వద్దు, ఎందుకంటే అది దయ్యాల జ్ఞానం. కానీ ఇంకో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని గురించి 17వ వచనంలో వ్రాయబడి ఉంది చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతో మంచి ఫలముతో నిండుకొనినది, పక్షపాతము అయినను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. హల్లెలూయా! ఎంత మంచి జ్ఞానం ఇది! ఇది దేవుడిచ్చే జ్ఞానం. హల్లెలూయా! ఈ జ్ఞానంతో నింపబడతా ఉంటే నీ లోపల సమాధానం వస్తూ ఉంటుంది. యు విల్ నాట్ ఫీల్ దట్ రేజింగ్ వార్ ఇన్సైడ్ యూ. నీ లోపల ఎవరితోనో గొడవ పడిపోవాలి, ఏదో అల్లరి చేసేయాలి, ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళాలి, వాతావరణాన్ని సృష్టించాలనే ఫీలింగ్స్ నీకు రావంట. దేవుని జ్ఞానంతో నింపబడితే సమాధానంగా ఉంటాం. దేవుని జ్ఞానంతో నింపబడితే చాలా మృదువుగా, జెంటిల్నెస్, ర్యాష్గా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో, అవునా కదా? ర్యాష్ బిహేవియర్, మృదువైన స్వభావము దేవుడిచ్చే స్వభావం. హల్లెలూయా! ఇవాళ ర్యాష్ బిహేవియర్ ఉందా? దేవుని అడుగు, ప్రభువా నాకు మృదువైన స్వభావాన్ని దయచే, మృదువైన మనసునివ్వు, ఆలోచనలు. ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ, సులభముగా లోబడునది, కనికరముతో మంచి ఫలముతో నిండుకొనినది, పక్షపాతము వేషధారణ లేని. దేవుని జ్ఞానంతో నింపబడుతూ ఉంటే ఏమవుతుందంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యు ఆర్ ఫ్లషింగ్ అవుట్ ద టాక్సిన్స్ అండ్ ఇన్పుటింగ్ గుడ్ థింగ్స్. దేవుని జ్ఞానము, దేవుని వాక్యం వింటూ ఉండగా, దేవునితో సహవాసం చేస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా ఎలా ఉంటుందంటే నీ బాడీలో డీటాక్సిఫికేషన్ అని ఒక మాట ఎక్కువ వాడుతున్నారండి ఈ రోజుల్లో. డీటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే దేహానికి ఉపయోగపడని విష పదార్థాలన్నిటినీ దేహంలోండి బయటకు పంపించేయాలంట. డాక్టర్స్ ఒక మాట చెప్తున్నారు, ఏమనంటే వారంలో కనీసం ఒక రోజు ఉపవాసం ఉంటే డీటాక్సిఫై అవుతుందంట బాడీ. చాలామంది అనుకుంటారు ఉపవాసం ఉంటే చచ్చిపోతామేమో. ఏం చచ్చిపోరు, మంచిది ఆరోగ్యాన్ని. ఉపవాసం ఉంటే కళ్ళు తిరిగిపోతాయండి, ఉపవాసం ఉంటే నాకు అనారోగ్యాలు వచ్చేస్తాయేమో అనుకుంటారు. కానీ పరిశోధించి డాక్టర్స్ చెప్తున్న మాట ఏంటంటే ఉపవాసం చాలా చాలా మంచిదంట. ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద హెల్త్. ఫాస్టింగ్ బాడీకి ఎలా మంచిదో ఫాస్టింగ్ ఆత్మకి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు తిండిని గురించి ఆలోచన ఉండదు. ఇప్పుడు ఏం తినాలి, మళ్ళీ వండుకోవడానికి టైము అంటే స్త్రీలకి తప్పదు అనుకోండి, వండడం అందరి కొరకు వండాలి. కానీ మనం తినే టైం అన్నా కొంచెం సేవ్. ఆ తినే 15 నిమిషాలు ఎక్కడ గడపచ్చు, మనం ప్రార్థనలో గడపచ్చు. ప్లేట్లు కడిగి ఆ కొద్దిసేపు ఎక్కడ గడపచ్చు, ప్రార్థనలో గడపచ్చు. రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ యువర్ స్టమక్, యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ హార్ట్. తినేటప్పుడు కడుపు మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్, అవునా కదా? ఎలా నింపుకోవాలి, మామిడికాయలు ఎలా తినాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఆహార పదార్థాలు అని కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ ఉపవాసం ఉన్నప్పుడు భోజనం మీద నుండి కాకుండా దేవుని పైకి మన ధ్యాస, మన ధ్యానము మళ్ళుతుంది. పైనుండి వచ్చే జ్ఞానముతో నింపబడితే అది మనకు మంచి ఫలాలను ఇస్తున్నాడు. మంచి ఫలం అంటే ఉపయోగకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితము. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనకు మనం వచ్చాము, దేవునితో టైం గడుపుతున్నామండి. ఒక మాట చెప్పనివ్వండి, మనం ఎవరితో ఎక్కువ టైం గడిపితే వాళ్ళలాగా అయిపోతామంట, అవునా కదా? 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు అంటారు. ఇప్పుడు మనం దేవునితో ఎంతకాలం నుండి సహవాసం చేస్తున్నాం చెప్పాలి. ఒక్కొక్కళ్ళకి చాలా చాలా అనుభవం ఉంది కదండి. నేను నా 14వ సంవత్సరంలో రక్షణ పొందాను, 14 ఇయర్స్ అప్పుడు నేను రక్షణ పొందాను. అప్పటి నుండి సహవాసం చేస్తున్నాను. కొంతమంది దేవునితో సహవాసం చేస్తూనే ఉంటారు కానీ ఏమీ మారరు. ఎందుకంటే అంటీ ముట్టనట్టు దేవుణ్ణి క్లోజ్గా రారనమాట. కొంచెం అలా ఉంటే చాలులే,
కొంచెం విందాము, కొంచెం ఇంకా మన ఇష్టం అన్నట్లుగా బ్రతుకుతుంటారు. దేవునితో నిజంగా సహవాసం చేస్తే దైవికమైన జ్ఞానంతో మనము నింపబడతాం. దేవునిలాగా మనము మారతాం ఖచ్చితంగా. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు మనల్ని చూసి అంటారు, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలండి, బ్రతికితే ఇలా బ్రతకాలండి. అబ్బా వీళ్ళు వస్తే ఎంత సమాధానంగా ఉంటుందో, వీళ్ళు మాట్లాడుతుంటే ఎంత నెమ్మదిగా అనిపిస్తుందో, వీళ్ళ ముఖాల్లో ఎంత ప్రశాంతత ఉంటుందో, అబ్బా వీళ్ళతో ఏదైనా ఒకటి చెప్తే నా కొరకు ప్రార్థన చేస్తారు, వీళ్ళలో ఎంత దేవుని ప్రేమ కనబడుతుందో. దేవుని జ్ఞానంతో నింపబడినప్పుడు మంచి ఫలములు మనము ఫలిస్తాము. అట్టి దైవికమైన జ్ఞానంతో మనందరం నింపబడుదుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దయ్యముల జ్ఞానము, దైవికమైన జ్ఞానము, 2 విషయాలు మీరు మా జ్ఞాపకం చేశారు. నీ జ్ఞానముతో ఇక్కడున్న నీ బిడలమైన మేమందరము నింపబడడానికి మాకు సహాయం చేయి ప్రభు. మమ్మల్ని మేము ఖాళీ చేసుకుంటున్నామయ్యా. ఈ లోక సంబంధమైన జ్ఞానము మాకు హాని కలుగజేస్తుంది, కానీ దైవికమైన జ్ఞానము మాకు క్షేమాన్ని ఇస్తుంది, మాకు ఆశీర్వాదం ఇస్తుంది. మేము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దుతుంది. కనుక నీతో సహవాసం చేస్తున్న మేము మీ రూపంలో, మీ పోలికలోకి దినదినము మార్చబడడానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.